ఒక రోజున మన పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఒక రోజున ఒక యూత్ మీటింగ్కి వెళ్తే అక్కడ మరి చాలా బలంగా దేవుని యొక్క మరి వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు స్కూటర్లో ఒక రోప్ పెట్టుకొని వచ్చాడు, ఒక నైలాన్ తాడు పెట్టుకొని వచ్చాడు. అతడు సూసైడ్ చేసుకోవడానికని, ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత సూసైడ్ చేసుకోవడానికని వెళ్ళిపోతున్నాడు. అతనితో మాట్లాడని చెప్పగానే వెంటనే ఆ మైక్లోనే ఇక్కడ ఎవరో ఒక యవనస్తుడు స్కూటర్లో పలానా కలర్ స్కూటర్ కూడా చెప్పి ఆ కలర్ స్కూటర్లో ఒక రోప్ పెట్టుకొని నైలాన్ తాడు పెట్టుకొని వచ్చారు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చిపోదామని చెప్పి మరి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడని చెప్పగానే ఒక వ్యక్తి వెంటనే కిందకు వెళ్ళి స్కూటర్లోంచి ఆ నైలాన్ తాడు నిజంగానే పట్టుకొని పరుగున వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఇదిగోండి ఆ వ్యక్తిని నేనే, నీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిచాడు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడని దేవుడి నామాన్ని మహిమపరిచాడు. సూసైడ్ చేసుకుందామనే ఆలోచన విరమించుకొని దేవుడు నన్ను పట్టించుకుంటే, దేవుడు నా పేరుకి తెలిసి ఉంటే, దేవునికి నేనేం చేస్తున్నానో తెలుసు గనక, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు గనకనే కదా తన సేవకుడికి బయలుపరిచి నన్ను విడిపించాడని చెప్పి అప్పటి నుంచి ఇంకా బలంగా దేవుని కోసం నిలబడడం మొదలుపెట్టాడు. ఇది దేవుడు ఎప్పుడు కూడా తన బుద్ధివాక్యాన్ని తన యొక్క సేవకులకి ఇచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు పరచబడాలని దేవుడు ఆశపడతాడు. కనుక బుద్ధివాక్యము అనే ఈ యొక్క గిఫ్ట్ ఉన్న వాళ్ళకి, ఈ స్పెషల్ గిఫ్ట్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కొంతమంది పేర్లు కానీ, లేకపోతే వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఉన్న సమస్య ఏంటి వారికైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరుస్తాడు. అదే గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్.